కు ఎవరికీ తెలియని బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఫస్ట్ టైం నేనే మీకు చెప్తున్నాను. ట్రైనింగ్తో డైరెక్ట్ డెప్యూటీ మేనేజర్ జాబ్, శాలరీ 80,000 పైగా. లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది. ఫుల్ డీటెయిల్స్ ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో జాబ్స్ కోసం చూస్తున్నారో మీకొక శుభవార్త. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ మీకు రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్లే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే ఎవ్రీ మంత్ 65,000 రూపీస్ శాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 80,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరికీ తెలియదు ఈ నోటిఫికేషన్. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసేసి జాబ్స్కైతే అప్లై చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీగా తీసుకొని పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా ఈ యొక్క వేకెన్సీస్కి January 17 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 1 అన్నమాట. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఒకే ఒక్క రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. అది ఎప్పుడుంటుందంటే ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే తొందరగా మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా మీరు తక్కువ సమయంలోనే మీరు జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో డెఫినెట్గా ఒక బ్యాంక్ నేమ్ అనేది కామెంట్ చేసి వీడియోనైతే చూడండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 31, 2025 కల్లా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. SC/ST వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, OBC వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్లో కూడా క్యాస్ట్ వారికి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ని మీరిక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించినటువంటి వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 65,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1 హోదాలో డెప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారన్నమాట. మీకు డెప్యూటీ మేనేజర్ హోదాలో డైరెక్ట్గా బ్యాంక్లో మీ యొక్క కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మీకు స్టార్టింగ్ శాలరీయే 80,000కి పైగానే మీకు ఇన్ హ్యాండ్ శాలరీ అనేది ఉంటుంది. బేసిక్ పే ఎంత ఉంటుందో ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. దీంతో పాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఇండియా వైడ్గా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరిక్కడ డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్లే మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ గనక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 40 వేకెన్సీస్నైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వారికైతే ఇచ్చారు. ఏ క్యాస్ట్ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు మనకి ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి, అలాగే OBC, SC, ST, EWS అలా ప్రతి కేటగిరీకి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఫస్ట్ రిటన్ టెస్ట్ పెడతారు. ఈ రిటన్ టెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్కి సంబంధించిన టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ 1లోనేమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి క్వశ్చన్ 1 అని చెప్పేసి ఇచ్చారు, 40 మార్క్స్. అలాగే పార్ట్ 2లోనేమో 8 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 6 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, 60 మార్క్స్. టోటల్గా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉండే అవకాశం ఉంది, కాబట్టి ఎటువంటి నెగటివ్ విధానం లేదు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్కి 70% వెయిటేజ్, ఇంటర్వ్యూకొచ్చేసి 30% వెయిటేజ్ ఇచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే వాళ్లే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు.
అయితే ఒక మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ క్లియర్గా గమనించండి. మినిమం మీరు 60% మార్కులతోటి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు పీజీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ విభాగంలో ఉండాలి అంటే ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం, ఎంఎంఎస్కి సంబంధించి స్పెషలైజేషన్ వచ్చేసేమో ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ లేదా ఫారిన్ ట్రేడ్ లేదా చార్టెడ్ అకౌంటెంట్. ఈ యొక్క విభాగంలో మీరు మినిమం 2 years డ్యూరేషన్ ఉన్నటువంటి ఫుల్ టైం కోర్స్ అనేది చేసుంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మినిమం మీరు 60% మార్కులతోటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే డిగ్రీతో పాటు ఎవరైతే ఈ యొక్క పర్టిక్యులర్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. ప్రెజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో, మీరు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళైతే 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే ఇదొక నార్మల్ బ్యాంకింగ్ జాబ్ కాదు. ట్రైనింగ్లోనే ఎవ్రీ మంత్ 65,000 రూపీస్ శాలరీ. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక డైరెక్ట్ డెప్యూటీ మేనేజర్ పోస్ట్, స్టార్టింగ్ శాలరీ 80,000కి పైగానే. పర్మనెంట్ ఆఫీసర్ జాబ్, ఫ్యూచర్ సెక్యూర్ అయ్యే కెరియర్ ఆపర్చునిటీ ఇది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్ ఒక్కటే, డిస్క్రిప్టివ్ టైప్, నెగటివ్ మార్కింగ్ లేదు. ఇంటర్వ్యూ తర్వాత డైరెక్ట్ సెలెక్షన్. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టర్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది గోల్డెన్ ఛాన్స్. ఇంకొక మెయిన్ పాయింట్, వేకెన్సీస్ చాలా లిమిటెడ్, ఓన్లీ 40 పోస్ట్స్. లాస్ట్ డేట్ February 1. డేట్ క్లోజ్ అయిపోయాక అప్లై చేసే ఛాన్స్ ఉండదు. సో సీరియస్ క్యాండిడేట్స్ టుడేనే అప్లై చేసేయండి, లాస్ట్ డే వరకు వెయిట్ చేయకండి. క్వాలిఫికేషన్స్ క్లియర్గా చెప్తున్నాను. గ్రాడ్యుయేషన్ మినిమం 60%, కంపల్సరీ ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం, ఎంఎంఎస్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఏజ్ లిమిట్ 21 to 28, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. శాలరీ పార్ట్ మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. ట్రైనింగ్లో స్టైపెండ్ 65,000 పర్ మంత్. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక బేసిక్ ప్లస్ అలవెన్సెస్ కలిపి 80,000 ప్లస్ ఇన్ హ్యాండ్ శాలరీ. ఆల్ ఇండియా పోస్టింగ్, ప్రమోషన్ ఛాన్సెస్ ఫాస్ట్, లాంగ్ టర్మ్ కెరియర్ గ్రోత్ గ్యారంటీడ్. అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్తో పాటు మెన్షన్ చేశాను. ఒఫిషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా సేమ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫేక్ వెబ్సైట్స్, ఏజెంట్స్, కన్సల్టెన్సీస్ని అవాయిడ్ చేయండి. ఓన్లీ ఒఫిషియల్ సైట్ ద్వారానే అప్లై చేయండి. ఫ్రెండ్స్, బ్యాంకింగ్ కెరియర్ సీరియస్లీ అనుకునే వాళ్ళకి ఇది లైఫ్ చేంజింగ్ నోటిఫికేషన్. డైలీ జెన్యుయిన్ జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ గైడెన్స్, ఒఫిషియల్ నోటిఫికేషన్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఫ్యూచర్లో ఏ బ్యాంక్లో జాబ్ చేయాలనుకుంటున్నారో కామెంట్లో టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ప్రిపరేషన్ టిప్స్ ఫుల్ డీటెయిల్గా చెప్తాను.